ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభం కానుండటంతో గోషామహల్ స్టేడియం నుంచి పోలీస్ శాఖ బ్లాక్లను తరలిస్తున్నామన్నారు సిపి ఆనంద్. చాలా ఏళ్లుగా హార్స్ గ్రౌండ్ ను గోషామహల్ స్టేడియంలోనే టెంపరరీగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ్టితో పోలీస్ శాఖ అన్ని విభాగాలను ఖాళీ చేసి వైద్య శాఖకు అప్పగించామన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వం అక్కడే కేటాయించిన 11 ఎకరాల్లో 7 జోన్లకు చెందిన కాంప్లెక్స్లను కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు సిపి ఆనంద్. ఈ రోజు ఏవైతే హార్స్ స్టేబుల్స్ ఉన్నాయో ఆ ముందున్న ప్రాంతంలో ఉండేటివి అవి చాలా సంవత్సరాల నుండి అవి టెంపరీగా ఇక్కడ స్టేబుల్స్ అనేది నిర్మించి అవి ఇక్కడ ఈరోజు షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో మొత్తం హాస్పిటల్ అవసరమయ్యే ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసాము. ఈ రోజుతో మేము హెల్త్ డిపార్ట్మెంట్కి వారు తొందరలో పనులు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న 2 పెట్రోల్ బంక్స్ కూడా అవి కోర్టులో ఉన్న కేసులు కూడా అన్ని పరిష్కారం చేసిన తర్వాత అవి కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాన్ ప్రకారం ఈ 11.5 ఎకరాల్లో మొత్తం మా ఫెసిలిటీస్ ఏవైతే అవసరం ఉన్నాయో మీరు ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్నారు. ఇప్పుడు ఇదే ఓన్లీ టెంపరీ షెడ్స్. ఈ గుర్రాల కోసం ఇక్కడ ఈ మొత్తం హార్స్ టేబుల్స్ అన్నీ కూడా మేము ఇక్కడ నిర్మిస్తున్నాం. అది ఆ ప్రాంతంలో వస్తాయి. అదే కాకుండా ఇక్కడ మొత్తం మా ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో అది మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మించబడుతుంది. ఇక్కడ మార్టియస్ మెమోరియల్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి అది ఇక్కడ కట్టడం. అదే కాకుండా సిఎస్డబ్ల్యూ మొత్తం ఆఫీస్ ఇక్కడ ఉండిందో అది ఇక్కడ షిఫ్ట్ చేసి అక్కడ 2 కాంప్లెక్సెస్ కట్టబోతున్నాము. ఈ 2 కాంప్లెక్సెస్లో ఒకటి ఏవైతే వాహనాలు 7 జోన్లకు సంబంధించిన వాహనాలు సీజ్డ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో దీనికోసం ముఖ్యమంత్రి గారు పర్సనల్గా దీంట్లో చొరవ తీసుకొని మాకు 55 కోట్ల రూపాయలు ఇది అంతా నిర్మించడానికి దీన్ని షిఫ్ట్ చేయడానికి వారు శాంక్షన్ చేశారు. అది కూడా శాంక్షన్ అయ్యి వచ్చేసింది. తొందరలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తం నిర్మాణ పనులు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అదే కాకుండా ఆరాంగఢ్లో 12 ఎకరాల భూమి కూడా అది అదనంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. అక్కడ రాష్ట్ర స్థాయిలో ఏవైతే ఫెసిలిటీస్ అవసరమో బ్యారెక్స్ కానివ్వండి, లేకపోతే స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్స్ కోసం అవసరమయ్యే పరేడ్స్ కోసం అవసరమయ్యే ఏదైతే ప్లే గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే డ్రిల్ చేసే ఏరియా కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ నిర్మాణం చేస్తాం. సో దీని ద్వారా మాకు ఇప్పుడు ఈ టెంపరీ హార్స్ టేబుల్స్ అండ్ టెంపరీ డాగ్ కెనల్స్ కట్టడంతో ఈ పనులు దాదాపు ఇప్పుడు స్టార్ట్ అవుతే ఒక 2 నెలల్లో పనులు స్టార్ట్ అయిపోతే టెండర్స్ ప్రక్రియ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది ఒక సంవత్సర కాలం పట్టవచ్చు.